హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏం కాదు, ఒక మంచి ఐడియా మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈజీగా, బయట కొనే పనే లేదు. బయట కల్తీ అలా ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కదా, కాబట్టి మన చేతులతో మనం ఈజీగా చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడైతే నేను గోధుమలు తీసుకుంటున్నా. 2 కేజీలు గోధుమలకి క్వాంటిటీ చూపిస్తున్నానండి నేను ఇక్కడ. మీకు కావాలంటే మీరు ఎంత ఎంత తీసుకుంటారో గోధుమల క్వాంటిటీ అలా మిక్స్ చేసుకోవచ్చు. రేషియో పర్టికులర్గా ఇంత రేషియో అని ఏమి ఉండదండి. మన ఇష్టం, మన ప్రిఫరెన్స్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఇక్కడైతే నేను గోధుమలు, అలాగే ఓట్స్, అలాగే సోయా బీన్స్ తీసుకుంటున్నాను. గోధుమల్లో ఫైబర్ ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనము గోధుమలు రైస్తో ఈక్వల్ అంటారు కదా, అందుకని నేను గోధుమల్లో ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి సోయా బీన్స్ మామూలు దొరుకుతాయి బయట సూపర్ మార్కెట్లో. నీట్గా క్లీన్ చేసి బాగుంటాయండి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నా, అంటే 2 కేజెస్ గోధుమలు తీసుకున్నా. 250 గ్రామ్స్ సోయా బీన్స్ తీసుకున్నా. అలాగే ఇక్కడ నేను ఓట్స్ ఆల్రెడీ యూస్ చేసిన ప్యాక్ ఇది, అంటే 1/2 కేజీ ప్యాక్ అనమాట. ఇందులో హాఫ్ క్వాంటిటీ మిగిలాయి. హాఫ్ క్వాంటిటీ ఓట్స్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకొని మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ క్విక్కర్ ఓట్స్ తీసుకున్నా. నాకు ఇవి మంచిగా అనిపిస్తాయి క్విక్కర్ ఓట్స్, కాబట్టి నేను క్విక్కర్ ఓట్సే యాడ్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా ఓట్స్ తెచ్చుకున్నప్పుడు ఓట్స్ మనం మిగిలిపోయినాయి, వేస్ట్ అయిపోతున్నాయి, తినడం లేదు అనుకుంటే కూడా ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. వేస్ట్ అవ్వకుండా మనం తినేస్తాము. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. రాగులు వేయడం వల్ల కొంచెం చపాతీ కలర్ చేంజ్ అవుతుంది, అంటే కొంచెం బ్లాక్, అంటే కొంచెం కలర్, రాగులు కొంచెం నల్లగా వస్తాయి కదా పిండి, అలా క్రీమిష్ కలర్లో కొంచెం వచ్చేస్తాయి అన్నమాట. మా పిల్లలు అలా వస్తే కొంచెం ఇష్టపడరు ఎక్కువ, అందుకు నేను రాగులు యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే రాగులు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసి జిన్ను మిల్లు ఉంటాయి కదా ఏవైనా మీ దగ్గరలో, అలా జిన్ను మిల్లులో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఒక చిన్న నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. 100 గ్రామ్స్ గోధుమల్లో 74 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే 11.8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. 2.4 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే 350 క్యాలరీస్ వస్తాయి 100 గ్రామ్స్ గోధుమల వల్ల. ఇందులో ఫైబర్ వచ్చేసి 11 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మనము ఓట్స్లో గమనిస్తే కార్బోహైడ్రేట్ 62.8 ఉంటుందండి. అలాగే ప్రోటీన్స్ 13.6 గ్రామ్స్ ఉంటుంది. కొవ్వు 7.6 ఉంటుంది. క్యాలరీస్ 374 క్యాలరీస్ ఉంటాయి. అలాగే పీచు అంటే ఫైబర్ వచ్చేసి 11 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మన మల్టీగ్రెయిన్ ఆటలో ఒక స్టార్ ఇంగ్రీడియంట్ అండి, అదే సోయా బీన్స్. ఇందులో హై ప్రోటీన్ క్వాంటిటీ ఉంటుంది. ఇందులో 100 గ్రామ్స్ సోయా బీన్స్లో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 20 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ వచ్చేసి 43.2 గ్రామ్స్ ఉంటుందండి. అలాగే క్యాలరీస్ 432 క్యాలరీస్ వస్తాయి. అలాగే ఫైబర్ వచ్చేసి 99.3 ఉంటుంది. ఇలా పోలిస్తే దీంట్లో ప్రోటీన్ సోర్స్ చాలా ఎక్కువ ఉంటుందండి సోయా బీన్స్లో. మనం యాక్చువల్గా సోయా బీన్స్ తక్కువగా వాడతాం కాబట్టి మన ఇండియన్ డిషెస్లో కానీ మన రూరల్ డిషెస్లో కానీ, కాబట్టి ఇలా మల్టీగ్రెయిన్ ఆటలో మిక్స్ చేసుకొని వాడడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఇలా నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చాను కదా అండి, చాలా మంచిగా ఫైన్గా వచ్చింది పౌడరు. ఇది చపాతీ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది హెల్త్కి. అలాగే మనం చపాతీ నీట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని నీట్ చేసుకొని ఒక 1/2 అవర్ పెట్టి చేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి చపాతీలు.